ఆర్ యు రెడీ? వేచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వేచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అబ్రహాం వేచి ఉన్నాడు, ఇస్సాకు వేచి ఉన్నాడు, యాకోబు వేచి ఉన్నాడు, యోసేపు వేచి ఉన్నాడు, మోషే వేచి ఉన్నాడు, యెహోషువ వేచి ఉన్నాడు, దావీదు వేచి ఉన్నాడు. 120 మంది మేడగదిలో వేచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, సిమియోను వేచి ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చింది, అయినా తన నీతిని విడిచిపెట్టలా, తన భక్తిని విడిచిపెట్టలా, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల విడిచిపెట్టలా. ఈరోజు నువ్వు కూడా చేయాల్సింది అదే. నువ్వు వేచి ఉన్నది పొందుకోపోతే ఆదివారం ఆరాధన మిస్ చేయకూడదు, కుదిరితే శుక్రవారం ఆరాధన మిస్ చేయకూడదు, యూతోత్సవం మిస్ చేయకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, పరిశుద్ధాత్మతో ఉన్న నింపుదల దినం అది విడిచిపెట్టకూడదు, వాక్య జీవితాన్ని విడిచిపెట్టకూడదు. సిమియోన్ బిడ్డను ఎత్తుకున్నాడు, సిమియోన్ బిడ్డను ఎత్తుకున్నాడు. నువ్వు కూడా ఈ దీవెన పొందుకుంటావు. సాతానుగాడు మనతో అబద్ధం చెప్తాడు, ఆమేనండి, సరిపోలా. ఆడు ప్రొఫెషనే అబద్ధం, ఆడు ప్రొఫెషనే అబద్ధం. వాడు భయంకరమైన దొంగ. నువ్వు వేచి ఉంటున్నప్పుడు నీ చెవుల్లో చెప్తాడు, 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, ఏంటిది? ఆడు అబద్ధం. ఆమేనని చెప్పండి. నా యేసయ్య అన్నాడు ఆడి గురించి, అబద్ధాల జనకుడు. ఇంకా అంత కఠినంగా యేసయ్య చెప్పాడు, ఆడు అబద్ధాల ఫౌండర్, ఆడు జనకుడు. ఏదైనా తోటలో దేవాది దేవుడు చెప్పాడు, ఈ వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. కానీ వాడొచ్చి ఏం చెప్పాడు తెలుసా? మీరు తింటే ఎంతకాలం మీరు తినకుండా ఉంటారు, ఇలాగా ఎంతకాలం మీరు తినకుండా ఉంటారు. ఎందుకు తెలుసా ఆ మాట చెప్పింది? మీరు దేవుడి కన్నా మించిన వాళ్ళు అయిపోతారు, దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు, దేవునితో సమానమైపోతారు. అంతే అంతే. సాతానుగాడు చెప్పిన మాట అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? అప్పుడు బాగానే ఉంది, సాతానుగాడి మాటలు అప్పుడు బాగానే ఉంది, సర్పముతో మాట్లాడుతున్నప్పుడు బాగానే ఉంది, తింటున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత ఏదైనా తోటల నుండి వాళ్ళు నెట్టివేయబడాల్సి వచ్చింది. ఈరోజు వేచి ఉంటున్న నీతో, వివాహం కొరకు వేచి ఉంటున్న నీతో, ఉద్యోగం కొరకు వేచి ఉంటున్న నీతో, పరిచర్యలో దింపబడాలని వేచి ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, సాతానుగాడి నీ చెవులో ఏం చెప్తున్నాడు అది నమ్మొద్దు. సృష్టికర్త నీ తండ్రి చెప్పేది 100కి 100% నిజం. ఈరోజు పగలు మా ఇంటికి పాస్టరమ్మ గారు వచ్చారు. ఈరోజు ఏ ఉత్సవం? ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను డిస్టర్బ్ చేయరు. ఎవరన్నా వచ్చినా మాట్లాడటానికి కుదరదంటారు. కానీ పాస్టర్ గారు అమ్మగారు వచ్చారు, ఇక తప్పదు. ఫోన్ చేశారు పైకి నా రూమ్లోకి, ఇలాగా పాస్టర్ అమ్మగారు అన్నా సరే వచ్చేవాడిని కాదు. ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు ఆంధ్ర ఆయన, అమ్మగారు దొరసానమ్మ అన్నారు. పాస్టర్ గారు ఆంధ్ర ఆయన, అమ్మగారు దొరసానమ్మ అంటే అమెరికా ఆమె. ఇది ఎక్కడరా బాబు, ఇదేంటి ఇలాంటి వాళ్ళు వచ్చారేంటి అని చెప్పేసి సిద్ధపడుతున్న నేను అలాగా బైబిల్ అలాగ ఉంచి 5 నిమిషాల కోసం టకటక దిగా. అప్పుడే వీణా వాళ్ళని ప్రిపేర్ చేసింది. చాలా టెన్స్గా ఉంటాడండి, అందువల్ల 5 మినిట్స్ మాట్లాడేసి వదిలేయండి అండి. ఓకే అన్నారు వాళ్ళు. గబగబా కింద దిగ్గానే ఈ పాస్టర్ గారు నాకు తెలుసు, అమ్మగారు నాకు తెలియదు. నేను పాస్టర్ గారు వందనాలండి అన్నాను. అమ్మగారు అమెరికాలో చదువుకున్నప్పుడు నేను ఈమెని వివాహం చేసుకున్నానన్నారు. అనగానే వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, ఈ పాస్టరమ్మ గారు అమెరికన్ సిటిజన్, దొరసానమ్మ అమెరికన్ సిటిజన్. ఆమె సండే స్కూల్లో తన టీచర్ యేసు ప్రభు గురించి చెప్తూ, పరిచర్య భారం గురించి చెప్తూ, భారతదేశంలో సువార్త అందించడానికి ఎవరు వెళ్తారంటే ఈ 10 సంవత్సరాల ఇద్దరు పాప ఇప్పుడు పాస్టమ్మ గారు నేను వెళ్తాను అని నిలబడిందంట. ఆ గుంపులో
నేను వెళ్తాను అన్న నిలబడితే ఆ సండే స్కూల్ టీచర్కి ఆశ్చర్యం అయిపోయింది. నువ్వు ఏదో అన్నాను, ఎలా లేచిందిరా ఏమి అనుకుందంట ఆమె, ఎలా లేచింది అనుకుందంట. అటువంటిది అప్పటి నుండి తన మనసులో ఫిట్ చేసుకుంది, ఐ షుడ్ గో టు ఇండియా, నేను ఇండియాకి వెళ్ళాలి, నేను ఇండియాకి వెళ్ళాలి, తను ఇండియాకి వెళ్ళాలి. తన అమ్మతో అందంట, నేను అక్కడ అమెరికా దేశంలో మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ రాగానే డిగ్రీ రాగానే ఇక మీరు అర్థం కాలేనట్టు నాకు చూడకండి. ఆర్ యు రెడీ? వాళ్ళకి డేటింగ్ పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుందంట, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డేట్ ఎనీ వన్, ఐఎమ్ గోయింగ్ టు డేట్ అన్ ఇండియన్. నేను భారతదేశం నుండి వచ్చుతున్న ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలి. అందువలన ఆమె స్టడీస్ పూర్తి చేసుకుంటుంది. వాళ్ళ అమ్మ అంటుందంట, ఇండియా వాళ్ళు ఎవరు వస్తారా, నువ్వు ఇండియాకి వెళ్ళకుండా. నానంటున్నాడంట, ఎలాగా అటువంటి టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండ ఒక యవనస్తుడు అమెరికా దేశానికి ఎంటీహెచ్ చదవడానికి వెళ్ళాడు. ఎంటీహెచ్ చదవడానికి వెళ్ళి బైబిల్ కాలేజ్ కోర్స్ చేర్చుకుంటూ ఆదివారం పూట ఏ చర్చికి వెళ్ళాలి అని అర్థం కావట్లా. ఏ చర్చికి వెళ్ళాలని అర్థం కానప్పుడు జాన్ పైపర్ అని ఇంగ్లీష్ పుస్తకాలు చదివిన వాళ్ళకి తెలుసు, మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు ఆయన ప్రసంగాలు. జాన్ పైపర్ అన్న సంఘం దగ్గరలో ఉందంట. ఈ యవనస్తుడు అనుకున్నాడు, దేవా ఒక మంచి వాక్యం కలిగిన సంఘానికి వెళ్ళాలి ప్రభు అనుకొని ఈ యవనస్తుడు ఆ జాన్ పైపర్ గారి సంఘానికి వెళ్ళి ఒక రోజు అయింది, 2 వారాలైంది, 3 వారాలైంది. ఈ పాపను చూశాడు, ఈ పాప ఈ వ్యక్తిని చూసింది అనుకున్నాడు. తల్లిదండ్రులతో మాట్లాడారు, అమ్మానికి నిజంగా సమర్పణ ఉందా? 10వ సంవత్సరం నుండి సండే స్కూల్ నుండి నాకు ఒక సమర్పణ ఉంది, నా దేవుడితో సమర్పించా. ఈ రోజున మీరు చప్పట్లు కొట్టాలి. ఉండండి, ఈ రోజున దేవుని కోసం ఆంధ్ర రాష్ట్రంలో భార్య భర్తలు ఇద్దరు కుగ్రామంలో పరిచర్య చేస్తున్నారు. మీరు గమనించండి, ఆమె చెప్తున్న మాట, ఆ భర్త చెప్తున్న మాట, ఆమె ఇండియా రావడానికి ఏం మార్గాలు లేవు, కానీ ఆమె వేచి ఉంది. అసాధ్యం అనుకుంది, కానీ సర్వశక్తి గల దేవుడు జరిగించాడు. ఈరోజు ఆ గ్రామం కుగ్రామం కాదు, ఒక టౌన్గా ఉన్నది. దేవాది దేవుడు వాళ్ళ చేత గొప్ప పరిచర్య చేపిస్తున్నాడు. నేను ఆమెతో అన్న ఒక మాట అని తెలుసా, నిజంగా మీరు ఇక్కడ పరిచర్య చేస్తున్నారంటే అది నీ భర్త అందమో నీ భర్త చేసే పరిచర్య కాదు, ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే మీ ఇద్దరిని ఐక్యపరిచింది అనగానే ఆ పాస్టర్ గారు అన్నమాట, ఇట్స్ 100% ట్రూత్. దేవుని వాక్యమే మమ్మల్ని నిలబెడుతుంది. ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నీతో నాతో వేచి ఉంటున్న నువ్వు అసాధ్యమై ఉండొచ్చు. సాతానుగాడు అబద్ధం చెప్తాడు, నో నీ వలన జరగదు, నో నీ వలన జరగదు, నో నీ వలన జరగదు, నో నీ వలన జరగదు, yes నా వలన జరగదు, నా దేవుని వలన జరగబోతుంది. చప్పట్లు కొట్టుండగా వేచి ఉండి విసిగిపోయి ముక్కలైపోతున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ పాస్టర్ గారు అమ్మగారితో చెప్పా, మీరు సాక్ష్యం చెప్పాలి మా చర్చికి వచ్చి, 100కి 100% నేను వస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆర్ యు రెడీ? 9 నెలలు ఇండియాలో ఉంటారు, 3 నెలలు అక్కడ ఉంటారు, పరిచర్య చేస్తున్నారు. దేవునికి అసాధ్యమైనది. ఈరోజు నేను ఒక కోణంలో చెప్పా, నువ్వు దేనికోసం వేచి ఉన్నావు, దెయ్యంగాడి మాట నమ్మకం. మళ్ళా చెప్తున్నాను, నేను సిద్ధపడలా, మళ్ళా దేవుడు నాతో చెప్తున్న మాట మళ్ళా చెప్పమని. నువ్వు దేని కొరకు వేచి ఉన్నావో దెయ్యంగాడి మాట నమ్మకు. మళ్ళా మీరు ఆమెనన్నది కనుక, నువ్వు దేని కొరకు వేచి ఉన్నావో దెయ్యంగాడి మాట నమ్మకు. అది నీకు వివాహం కాని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ అది వివాహం అయితే, అది ఉద్యోగం అయితే, అది నీ పరిచర్య అయితే, అది నీ కుటుంబం అయితే, వాడి మాట నమ్మకు. ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన, నెరవేరుస్తాడు ఆయన. నీ చేతులతో ఆ దీవెన పట్టుకోబోతున్నా. దేవుని బిడ్డలారా, వేచి ఉంటున్న నిన్ను వదిలేయడు. అది గొప్ప విశేషం. వేచి ఉంటున్న నిన్ను ఒక ఇనుము మొక్కలాగా అలా వదిలేయడు నా దేవుడు. అలా వదిలేసే ఫ్రెండ్ కాదాయన, అలా వదిలేసే దేవుడు కాదాయన. నీకు తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. తుప్పు పట్టకుండా
నిరుత్సాహపడినప్పుడు బూస్టప్ ఇస్తాడు. ఒంటరితనంలో నీతో ఉంటాడు. ఇక నా వల్ల కాదనుకుని నీ పక్కనే వస్తాడు. అవన్నీ నీతో చేస్తూ ఉంటాడు. అలా నువ్వు అనుభవిస్తున్నావా, దానికి అర్థం నువ్వు వేచి ఉంటుంది పొందుకోబోతున్నావని. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, మనము రెండవ రాకడ కొరకు ఏం చేస్తున్నాం? గట్టిగా చెప్పండమ్మా, గట్టిగా చెప్పండమ్మా. కానీ దెయ్యంగాడు ఏమంటున్నాడు తెలుసా మనలో? ఎప్పుడొస్తాడు? టీవీలో విశ్లేషకులు అంటారే, వాళ్ళందరూ మరి టీవీ 9, టీవీ 5, సాక్షి టీవో, ఈ టీవో నాకు తెలియదు. వాళ్ళందరూ కూర్చొని ఒక పెద్ద మనిషి అంటాడు, నా చిన్నప్పటి నుండి చూస్తున్నానండి, ఈ పాస్టర్లకు పిచ్చి పట్టిందో మనకు పిచ్చి పట్టిందో తెలియదు. ఒక మాట రాస్తారు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్. కారు వెనకాల రాస్తారు జీసస్ ఈజ్ కమింగ్ సూన్. గోడల మీద రాస్తారు జీసస్ ఈజ్ కమింగ్ సూన్. బస్సు వెనకాల రాస్తారు జీసస్ ఈజ్. పాస్టర్ల సొక్కాల వెనకాల రాస్తారు జీసస్ ఈజ్. నాకు ఇప్పుడు 82, నా 15 ఏట నుండి చూస్తున్నా, ఇంత మట్టికి రాలా. హల్లెలూయా. వేచి ఉంటున్నాం. ఏం చేస్తున్నాం మనం? గట్టి చెప్పండి. మనం రెండవ రాకడ కొరకు ఎలా వేచి ఉంటున్నామో, మొదటి శతాబ్దములో ఉన్న పాత నిబంధన భక్తులు యేసయ్య మొదటి రాకడ కొరకు ఏం చేశారు? వేచి ఉన్నారు. ప్రతి సమాజ మందిరములో ఏం బోధించేవాళ్ళు తెలుసా? మెస్సయ్య రాబోతున్నాడు. ఆదికాండం 3:15 నెరవేర్చబోతున్నాడు. యెషయా 7:14 నెరవేర్చబోతున్నాడు. యెషయా గ్రంథం 9:6 నెరవేర్చబోతున్నాడు. మెస్సయ్య వస్తున్నాడని ప్రతి రబ్బీ బోధించేవాడు, ప్రతి గమాలియల్ బోధించేవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకులు బోధించేవాళ్ళు, సద్దుకైలు బోధించేవాళ్ళు, పరిసయ్యులు బోధించేవాళ్ళు. మొదటి రాకడ కొరకు గ్రీసు దేశం వాళ్ళు విమర్శించేవాళ్ళు, రోమీయులు విమర్శించేవాళ్ళు, పక్కనోళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. ఎంతమంది విమర్శించినా, ఎంతమంది ఎగతాళి చేసినా మొదటి రాకడ వచ్చేసింది. ఈ రోజున ప్రతి చర్చిలో రెండవ రాకడ గురించి ప్రసంగం చేస్తున్నారు. ప్రతి పాటలో రెండో రాకడ పాటలు పాడుతున్నారు. రెండో రాకడ గురించి చెప్తున్నారు. అతి త్వరలో నేను చెప్పనా, మొదటి రాకడ ఎంత గ్యారంటీ అయిందో, రెండవ రాకడ కొరకు వేచి ఉంటున్న మనం కూడా సిగ్గుపడం. ప్రధాన దూత శబ్దముతోను గంభీర నాదముతోను ఆయన రాబోతున్నాడు.